ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఎన్నో పరిస్థితులలో మనం ఉన్నప్పుడు ఆయన మాటలే మనల్ని ఆదరిస్తూ ఉన్నాయి, ప్రేమిస్తూ ఉన్నాయి, బ్రతికిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఎంతగానో మనం బ్లెస్ అవుతున్నాం ఆయన మాటల ద్వారా. మరి ఈ ఉదయం కూడా మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ఇంకెందుకు ఆలస్యం అండి. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న మరి చక్కని అద్భుతకరమైన మాటలు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదా? అవునండి, నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. ఈ వాక్యాన్ని పట్టుకోండి, ప్రార్థించండి. చూడండి, ఉదయకాల సమయంలో నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు అనే దేవుని మాటను మనం పట్టుకొని బలంగా ప్రార్థన చేద్దాం. చూడండి, దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు చాలా అద్భుతమైన దేవుడు, న్యాయము కలిగిన దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు, యథార్థవంతుల పక్షాన నిలబడే దేవుడుగా ఉన్నారు. చుట్టూ అంతా అన్యాయం జరుగుతుండొచ్చు, చాలా భయంకరమైన పోరాటాలు అనుభవించవచ్చు, చేయరాని తప్పుకు, చేయరాని పనులకు నిందను అనుభవిస్తూ ఉండొచ్చు. అందుకనే చూడండి, మనుషులే, దేవుడు దేవుడే. ఆమె మనుషులు మనకు కీడు చేయాలని చూస్తారు, కానీ దేవుడు మనకు మేలు చేయాలని చూస్తారు. మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉన్నారు. నీతిమంతుల పక్షాన ప్రాముఖ్యంగా ఆయన వాద్యం ఆడే దేవుడు, వారి కొరకు నిలబడే దేవుడిగా ఉన్నారు. మన దేవుడు నీతిమంతుడండి. తన బిడ్డలైన మనము కూడా నీతిగా ఉండాలని ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉన్నారు. ఈ రోజున నీతిగా నువ్వు బ్రతుకుతున్నావని ఎవరు ఓర్వట్లేదేమో, లేకపోతే అందరూ నిన్ను ఒంటరి వాణిగా చేసి ఎన్నో భయంకరమైన పోరాటాలు నీకు తీసుకొని రావచ్చు. అవి ఏవైనా పర్లేదండి, ఏ ఆపద నీకు సంభవింపకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతమైన రీతిలో కాపాడుతారు, రక్షిస్తారు, క్షేమాన్ని కలగచేస్తారు. ప్రతి కీడును కూడా అంటే శత్రువు లేదా మనుషులు నిన్ను పతనం చేయాలని, నాశనం చేయాలని ఏ కీడు నీ మీదికి తీసుకురావాలని చూసినా ఆ కీడును కూడా నీకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన. ఆమె నీ కుటుంబానికి ఏ ఆపద రాకుండా దేవుడే నిన్ను భద్రం చేసి అద్భుతంగా నడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఉదయకాల సమయంలో ప్రభు ఈ చక్కని మాటలు మాట్లాడుతూ ఉండగా, ఇదిగో భయపడకు, ఇదిగో ఎవరు ఏమి చేసినా దేవుడు గొప్ప దేవుడిగా ఉన్నారు. ప్రతి కీడు, ప్రతి శాపము నీకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి దేవుడు నీకంటే గొప్పగా ఆలోచన కలిగిన దేవుడిగా ఉన్నారు. నీకేది మంచో, ఏది చెడో, నీకేది కావాలో, నీ అవసరత ఏదైతే ఉందో అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో నీతి కలిగి ఇలాగనే జీవించు, ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఆమెన్. ఇదిగో ఎక్కడ కూడా పరిస్థితులను బట్టో, మనుషుల్ని బట్టో, లేకపోతే అంటున్న మాటల్ని బట్టో, వేస్తున్న నిందల్ని బట్టో నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. నీతిని ప్రేమిస్తున్న దేవుడు కార్యాలు నీ పట్ల ఖచ్చితంగా చేసే దేవుడిగా ఉన్నారు. మనుషులు ప్రతిఫలం ఇచ్చేవారు కాదు, దేవుడు మాత్రమే ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ఇదిగో ఇదే ప్రార్థన, ఇదే విశ్వాసం, ఇదే భక్తి, ఇదే నిరీక్షణ. ఎక్కడ కూడా ఆగకుండా నీవు చేయవలసిన పని నీవు చేయి, దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తారు. ఆఫీస్లో కావచ్చు, ఇంకా వేరే ఉద్యోగాల్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఎవరి మధ్యలో ఎక్కడున్నా నీవు నీతిగానే ఉండాలి. ఆమె నీ కుటుంబం నీతి కలిగిన కుటుంబముగానే ఉండాలి. ఆమె అందుకనే చూడండి, దేవుడు ఈ రోజున చక్కగా మాట్లాడుతున్నారు. ఏ ఆపద కలగకుండా దేవుడు నిన్ను చూచే దేవుడిగా, కాచే దేవుడిగా, కాపాడే దేవుడిగా ఉన్నారు. ఆమె ప్రతి కీడు నీ చుట్టుపక్కన ఎంతమంది ఉన్నా నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వాడివి దేవుని దృష్టికి. వారు నీ పైన మరి
సైన్యముగా పడచ్చు, అంటే సైన్యముగా నీ పైన పడి నేను నాశనం చేయాలని అనుకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆమె చూడండి, దానియేలు తన జీవితంలో నీతిగా బ్రతికాడండి. దాన్ని చూసి పక్కనున్న వారు ఓర్వలేదు, ఎన్నో ప్రయత్నించారు, కానీ ఏ ఆపద సంభవింపకుండా దానియేలు పక్షాన ప్రభు నిలబడి ఉన్నారు. ఎవరైతే కీడు చేయాలనుకున్నారో ఆ కీడు ఎవరికి మేలైపోయిందండి? దానియేలు గారికి మేలైపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నీతిమంతుల పక్షాన నిలబడే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఎటువంటి ఆపద కలగకుండా దానియేలును దేవుడు సురక్షితంగా ఉంచినట్లుగా నిన్ను కూడా ప్రభు ఉంచబోతున్నారు. ఈ చక్కని మాటలు పట్టుకో, ప్రార్థన చేయి, దేవుడు గొప్ప చేయబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ శ్రేష్టకరమైన బలమైన మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. ఎంత చక్కని మాటలు ప్రభా. అయ్యా, నీతిమంతులకు ఏ ఆపద సంభవింపకుండా ప్రభ కాపాడే దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభ మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిపైన మీ దేవుని కుమ్మరించండి, ప్రతి ఒక్కరిపైన నీ కృపను కుమ్మరించండి, అద్భుతం జరిగించండి అయ్యా. బలముగా లేవనెత్తండి ప్రభ. ఈ చక్కని మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగే కృపను దయచండి. పరిస్థితులు ఏమైనప్పటికీ నేను స్తుతించడంలో, ప్రార్థించడంలో వెనకాడకుండా దానియేలు వలె నిలబడటకు కృప చూపించండి, నీతిగా బ్రతుకు కృప చూపించండి. నీతిమంతుల పక్షాన పోరాడే దేవుడవు కదా అయ్యా. ఏ ఆపద సంభవింపకుండా నువ్వు కాపాడే దేవుడు ప్రభ. బిడ్డలు అన్ని విషయాల్లో చక్కని జీవితాన్ని బ్రతుకునే కృప చూపించండి ప్రభా. అయ్యా, దానియేలు పక్షాన నిలబడినట్లుగా మా పక్షాన కూడా నిలబడే దేవుడవని మరొకసారి మాట్లాడేందుకు స్తోత్రం. ఎక్కడ కూడా నిరుత్సాహం, ఎక్కడ కూడా బాధ, ఎక్కడ కూడా అయా ఇదిగోండి, ఎక్కడ కూడా ఆగకుండా బలముగా ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభా. ప్రార్థనలో ఇంకను, విశ్వాసంలో ఇంకను, భక్తిలో అన్నిట్లో ముందుకు సాగట కృప చూపించండి, సహాయం చేయండి. ఈ రోజంతా మా ప్రియులకు తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి, గొప్ప చేయండి. కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వేదనతో, బాధలతో, భయంకరమైన పోరాటాలతో ఉన్నారో వారికి విడుదల కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక ప్రభా. భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ మీరు తోడే ఉండి ప్రభ, ప్రతి ఒక్కరిని గొప్ప చేయమని, ఆయా క్షేమాన్ని కలగ చేయమని, ఉన్నతమైన స్థితిలో ఉంచమని, మేళ్లతో నింపమని, కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయా గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అయా ఇదిగోండి భయంకరమైన అపజయ పాలవుతూ ఎంతమంది అయితే ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి విడుదల కలుగునుగాక. కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. సమాధానం, నెమ్మది లేకున్న వారికి విడుదల కలుగునుగాక. అందరి జీవితాలు అద్భుతం చేయండి. అనాథులను, విధవరాలను, అయా ఇదిగోండి భయంకరమైన పోరాటాలతో, శ్రమలతో ఉన్న వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. 21వ తారీఖు జూలై ఉదయకాల సమయంలో 9 గంటలకు ఖమ్మం ప్రాంతంలో జరుగుతున్న ఆరాధనలో మీరు తోడే ఉండండి. తైలాభిషేక ఆరాధనలో అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యం జరగాలి ప్రభా. అలాగనే ప్రభా 22వ తారీఖు జూలై అమలాపురంలో ఉదయం 9 గంటలకు జరుగుతున్న ఆయా తైలాభిషేక ఆరాధనలో మీరు తోడే ఉండండి, అద్భుతం జరిగించండి. ప్రజల జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 21వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్, సిపిఎం ఆఫీస్ పక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 22వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, అంబేద్కర్ భవన్, అమలాపురం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, జేఎన్టీయూ పక్కన, పిఠాపురం, కాకినాడ.
తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100.